తిన్నట్టుగా నటించాడు. తల్లి పాపం బాధపడిపోయి, ఇంక నాయన ఇంకా ఎక్కువ కాలం నేను జాప్యం చేస్తే నువ్వేమైపోతావో తెలియదు, నీ విరహ వేదనకి నీ జ్వరమో విరహ జ్వరమో తెలియట్లేదు, నేను వెడతాను నాయన, ఇప్పుడే వెళ్ళిపోతానంటే అమ్మ జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా మాట్లాడు, పెళ్ళి అయ్యేట్లుగా చూడు అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ అనుమానమే. ఈ తల్లి వెళ్ళే లోపల ఏం చేశాడు, ఈయన ఒక కురవంజిగా అంటే సోది చెప్పేవాడిగా మారిపోయాడు. ఆ బ్రహ్మదేవుడిని చిన్న బిడ్డగా చేసుకున్నాడు, ఈశ్వరుడిని మంత్రదండంగా చేసుకున్నాడు, సూర్యచంద్రుల్నే ఆ జడపిల్లలుగా పెట్టుకున్నాడు, ఓ వృద్ధ స్త్రీగా మారిపోయాడు, పళ్ళు లేనటువంటి వాడు అయిపోయాడు, కళ్ళు కనబడినట్టుగా నటిస్తున్నాడు. వెళ్ళిపోయి సోది చెప్తా అని ఇక్కడ అందరికీ అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి ఏది అవుతుందో ఏది అయిందో చెప్పేస్తా. ఏది అయిందో చెప్పేస్తే తర్వాత అవుతుందనేటువంటిది దాని పట్ల వాళ్ళకి చాలా శ్రద్ధ వస్తుంది కదా. మనకి తెలిసిపోయిన దాన్ని పట్ల పెద్ద శ్రద్ధ కలగదండి. ఏం జరుగుతుందో ఎవడైనా జ్యోతిష్కుడు చెప్తాను అని అంటే చిలక జ్యోతిష్కుడు వాడి దగ్గరికైనా వెళ్ళిపోతాం. వాడికి తెలియదని మళ్ళీ మనమే పక్క వాళ్ళకి చెప్పాం. మళ్ళీ మన దగ్గరకు ఏమో 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 తెలియదు. టైం మార్చేయగలవు కానీ టైంలో జరిగేటువంటి దాన్ని నువ్వేం మార్చలేవు కదా. కాలజ్ఞులైనా కూడా మార్చలేరు కదా, చెప్పగలరు అంతే. నీకు అప్పుడు జారి పడతావు అంటే తెలిస్తే ముందే బెంగెట్టుకోవడం తప్పి జరిగేదేముంది. కాబట్టి ఈయన వెళ్ళిపోయేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరినీ నమ్మబలికి, అమ్మ నీ పుత్రికకి ఆవిడ దగ్గర స్థానం సంపాదించి ఆవిడ ఎవరితో చెప్పేస్తుందటనే మరి ఆవిడ కూడా తెలుసుకోవాలి కదా. ముత్యాలు అవన్నీ చాటల్లో పోసి ఆవిడకి కావాల్సింది ఇచ్చి ఆవిడకి పరమాన్నం పంచభక్ష్యాలు పెట్టి అవన్నీ తిన్న తర్వాత, అమ్మ ఏం లేదు, శ్రీనివాసుడు అని పైన ఉన్నాడు, ఆయన చాలా అందగాడు, చాలా ధనవంతుడు, చాలా బలవంతుడు, చాలా యోగ్యుడు, నీ కుమార్తె ఆయన చూసే బెంగ పెట్టుకుని అలా పడున్నది, కాబట్టి ఆమెకు సర్వ విధములా శ్రేయస్సు కలగాలంటే ఆయన